ఒకప్పుడు నల్లని దానా ఇట్రా, ఏమిటి నీ ప్రియుని విషయం, ఏమిటా గొప్ప, ఏమిటి పెద్ద అంటూ ఎగతాళిగా మాట్లాడే ఆ ప్రజలు తన మానాన తను ఒంటరిగా గదిలో ప్రార్థన చేసుకుంటుంటే కూడా ఎక్కువసేపు ప్రార్థన చేసుకొని ఒకరిని అభ్యంతరపరిచి ఆటంకపరిచి మధ్యలో లేపేసి, చాలే ఎంతసేపు చేయాలా మరీ ప్రార్థన, ఓ అంత ఏడు చేయాలా, అంత అవసరమా అంటూ ప్రార్థనను కూడా ఎగతాళి చేసి అభ్యంతరపరిచిన రకం ఆ యెరూషలేము కుమార్తెలు. కానీ చివరికి ఏమైంది తెలుసా? ఏమైందో తెలుసా? చాలా ఆశ్చర్యకరంగా, ఇప్పుడు చూడండి ఆ వచనం నాకు చాలా అద్భుతం అనిపిస్తుంది. 6వ అధ్యాయములో చిట్ట చివరి వచనం అనగా 13. షూలమితి రమ్ము రమ్ము పిలుస్తున్నారు. ఇప్పుడు నిన్నటి దాకా షూలమితి నల్లనిదానా అంటూ ఎగతాళి చేశారుగా. చేసిన కాడికి చాలే ప్రార్థన, ఓ నువ్వు మాత్రం చేస్తున్నావా, అంత బీభత్సంగా చేసేయాలా అంటూ మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా తన గదిలో తన ప్రార్థన కూడా చేసుకునేవని జనం ఇప్పుడు ఏమున్నారు తెలుసా? షూలమితి రమ్ము రమ్ము. ఎందుకు రమ్మాలట? ఎందుకు రమ్మని పిలుస్తున్నారట? మేము నిన్ను ఆశ తీరా చూచున్నట్లు. ఆమేనండి ఒకసారి చెప్పండి, ఒకసారి గట్టిగా హల్లెలూయా. చిత్రం చెప్పనా? వీళ్ళ ఎగతాళి వీళ్ళదే, వీళ్ళ పరాచికాలు వీళ్ళయే, అవమానపరచడం వారికి అలవాటైపోయింది. కానీ ఆ బిడ్డ మాత్రం ఏం చేసింది తెలుసా? కృంగిపోకుండా నన్ను 10 మంది 10 రకాలుగా అంటున్నారు, నేను దేవుని పని చేస్తే నిన్నేసి మాట్లాడినారని ఏం పట్టించుకోకుండా ఇక్కడ ద్రాక్ష తోటను కొలిక్కి తెచ్చి ఒక రేంజ్కి తెచ్చి ఇక చాలే అనుకోకుండా లోయలలో పుట్టిన చెట్లను చూడడానికి వెళ్ళిందంట. కొత్తగా వేసిన దాడిమ వనాన్ని బాధ్యతగా బాగు చేయటం ఆరంభించిందట. వీళ్ళు అనుకుంటున్నారు మేము అనవసరంగా ఇబ్బంది పెట్టాం, తోలనాడి మాట్లాడాం, ఓయ్ నల్ల పిల్ల అని పిలిచాం, చేసిన కాడికి చాలే పోయి పెద్ద ప్రార్థన చేసావు కానీ అంటూ బాధ పెట్టాం. ఇక మా బాధలు తట్టుకోలేక వెళ్ళిపోయినట్టుంది, అయ్యో అని పశ్చాత్తాపం స్టార్ట్ అయ్యి ఇక ఏడు పొందుకున్నారు. మాది పొరపాటే, ఒక్కసారి నీ వైపు చూడాలనిపిస్తుంది, ఎక్కడికి వెళ్ళిపోయావో ఒకసారి రావా. షూలమితి రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశ తీర చూచున్నట్లు. నేను అంటున్నాను, నిన్నెవరు తృణీకరించారో, నీ ముఖం చూడబుద్ధి కావట్లేదని ఎవరు అంటున్నారో, ఎవరు నల్లనిదానం అంటూ ఎగతాళి చేశారో, నీ ఆత్మ సంబంధమైన అనుభవాలను కాకుండా నీ వెలుచూపుని బట్టి నీతో మాట్లాడి, నీ ఆర్థిక స్థితిని బట్టి, కుటుంబ పరిస్థితులను బట్టి, వ్యక్తిగత జీవన వైఫల్యాలను బట్టి ఎవడు ఎగతాళి చేస్తూ నల్లనిదానం అన్నట్లుగా మాట్లాడాడో, ఒక రోజు రాబోతుంది దేవుని వాక్య ప్రకారం వాళ్ళు నిన్ను చూడటానికి ఆశపడి ఎదురు చూసే ఒక దినం రాబోతుంది. నీ కొరకు వారు ఎదురు చూసే ఒక పరిస్థితి రప్పిస్తాడు దేవుడు. స్తోత్రం చెప్పరే. ఈ వదిలించుకుందాం దరిద్రం అని గోతులో దోచినాడు, 20 రూపాయలకి అమ్మేసినాడు, సంచెట్టుకుని నుంచున్నాడు లైన్లో. ₹20 అమ్మేశారండి మనిషిని. ఏం దుర్మార్గం ఇది? గోతులో దోసేశారా? తోసేస్తే ఏమొస్తుంది? అమ్మేస్తే ₹20 వస్తాయని మళ్ళీ తీసుకొచ్చి అమ్మేశారా? తిండి గింజలకు గతి లేక లైన్లో నుంచున్నాడు ఒక్కొక్కడు సంచెట్టుకొని. ప్రియులరా, నువ్వు తోయబడితే, నువ్వు గోతులో వేయబడితే, నువ్వు తృణీకరించబడితే, నువ్వు అవమానపరచబడితే అదే జీవితానికి చివరి గడి అనుకుంటున్నావా? అది జీవితానికి చివరి మజిలీ అనుకుంటున్నావా? దేవుని వాక్య ఆధారాన్ని బట్టి చాలా ధైర్యంగా గట్టిగా చెబుతున్నాను. ఇప్పుడు ఎంత శ్రమ పడ్డావో అంతకంత మహిమను, సుఖాన్ని అనుభవించేదాకా నీ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించనివ్వడు దేవుడు. ఏ ప్రజల మధ్య, ఏ గ్రామంలో, ఏ జనం మధ్యలో, ఏ చుట్టాల మధ్యలో, స్నేహితుల మధ్యలో నువ్వు గేలి చేయబడ్డావో, అవమానం చేయబడ్డావో, బాధించబడ్డావో, ఇదేనా నీ భక్తి? ఇదేనా నీ ప్రార్థన? నీ ప్రార్థనకు దేవుడు ఇంతే ఫలితం ఇచ్చాడా? నీ ప్రార్థన నిజమైంది ఈ పాటికి ఈ రేంజ్లో ఉండాలిగా. ఎన్ని మాట్లాడారు జనం? ఇప్పుడు వాళ్ళే నిలబడి ఏడుస్తున్నారు, షూలమితి షూలమితి. నిన్ను చూడాలని ఆశ కలుగుతుందంట. తృణీకరించిన జనం నీ కొరకు ఎదురు చూసే ఒక దినం వచ్చి తీరుద్ది.
ప్రభు దాన్ని తీసుకొస్తాడు. నమ్మిన వారు ఆమేన్ అని చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది పరిశుద్ధ గ్రంథములో ఎంతమంది జీవితాల్లో నెరవేరలేదు? ఎంతమందిని దేవుడు మనకు సాక్షిగా మన కళ్ళ ముందు నుంచోబెట్టలేదు? నల్లని దాన అన్నావే, ఇప్పుడేమో ఆశ తీరా చూడాలన్నావే. లోకము చూడగోరుతున్న ఒక ఆశ కలిగే స్థితిలో దేవుడు నిన్ను పెడతాడు. నీ ముఖ దర్శనం కోసం నిలబడాల్సిన పరిస్థితి వరకు వస్తుంది. నీ దేవుడు సామాన్యుడు కాదు. నీవు చాలాసార్లు పోనీలే వాళ్ళకి తెలియదులే, పోన్లే అని వదిలేస్తావు. కానీ నీ దేవుడు చాలా రోషం కలిగినాడు. వాళ్ళ ఎదుట నేను నిరూపించేదాకా ఆయన విశ్రమించడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మోషే చేసిన ఒక ప్రార్థన నాకు చాలా ఇష్టం. ఆ ప్రార్థనలో మోషే అంటాడు, ప్రభువా, జనులు మా నడినెత్తి మీద ఎక్కినట్లు చేశావు, మా నడుముల మీద గొప్ప భారం పెట్టావు. ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలను పెంచిన బానిస బ్రతుకుల భారాన్ని బట్టి రాసిన పాట అది. అలా రాస్తూ అంటాడు చివరిలో, నీవు మమ్ను బాధను అనుభవించిన ఏండ్ల కొలది మరలా సంతోషపరచుము అంటాడు. ఓసారి చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పొచ్చుగా. అంతా సపిడిగా ఉంది ఆ సౌండ్. కైకలూరులో చప్పట్లో కేక పుట్టిస్తే అనుకున్నా నేను. కానీ అబ్బా అయ్యగారు 3 రోజులు ఉపవాసాలకు నీరసించిపోయినట్టున్నారు సార్ మన బిడ్డలు. ఒక శక్తివంతమైన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ మాట నాకు చాలా 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 నా శ్రమ దినమున, కష్ట దినమున, నిద్ర లేకుండా దుఃఖపడాల్సిన భయంకరమైన అవమానకర దినమున నన్ను ఓదార్చి బలపరిచిన మాట అది. నీవు బాధను అనుభవించిన ఏండ్ల కొలది మరలా సంతోషపరచు అంటాడు. ఏం అద్భుతమైన ప్రార్థన. అంటే 10 ఏళ్ళు బాధపడ్డామా, ఒక 20 ఏళ్ళు నలిగిపోయామా, లేదా ఒక 5 ఏళ్ళు తిప్పలు పడ్డామా, మళ్ళీ అంతకంత పక్క తలపైకెత్తి సగర్వంగా నిలబడి ఒక రోజు రప్పించకపోతే నా దేవుని శక్తి ప్రపంచానికి అడ్డు తెలుసుంది. నోరు మూసుకుని ఉండే వాళ్ళకి ఏం ఆశీర్వాదాలు నాకైతే తెలియదు. మీ మౌనం నశించునుగాక. బైబిల్లో నోరు మూసుకొని ఉందా? నోరు బాగా తెరవమని ఉందా? మరి ఎవడు పుస్తకం ఫాలో అవుతున్నారా నాయన? మాకైతే ఇది ఒకటే. మీకేమైనా 5-6 ఉన్నాయేమో దేవునికి స్తోత్రం. ఒక వారం ఇది, ఒక వారం అది అటు చదువుతున్నారేమో కొంపతీసి. కానీ ఈ సోషల్ మీడియా పుణ్యమని నానా శతనం ఫాలో అయ్యే దరిద్రం అంటే తగలబడింది. ఎవడు ప్రసంగం అన్నా బొట్టనేలు పెట్టి తోసి 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 ఏలు అరిగిపోతుందో కోడికి. ఏం చూస్తున్నావు అండి? చూస్తున్నాను అలాగే అని. అందులో అబద్ధ బోధలెన్ని, దొంగ బోధలెన్ని, అర్ధసత్యం బోధలెన్ని, సంపూర్ణ సత్యం బోధలెన్ని, అపోస్తుల బోధలెన్ని, రాకడ సిద్ధపరిచే బోధలెన్ని. ఏదన్నా పర్సనల్గా మనకు కొంచెం టచ్ అయినట్టు అనిపిస్తే కొట్టో లైకులు కొట్టే రక్తమేసి సూట్లు వేసుకోవాలని కోరుకున్నాడు. కానీ సూట్లు వేసినోడు చెప్తే నచ్చుతుంది. మూతికి రంగు పూసుకునే పిల్లకేమో అట్ట పూసుకునే వాళ్ళు నచ్చుతారు. వెండి బంగారు నగలతో కలకల్లాడిపోలేకేమో ఆ అట్ట కనపడే వాళ్ళు నచ్చుతారు. ఒక వైరాగ్యం ఉపేక్ష కలిగిన వాడికి ఏమో తెల్లబట్ట వాళ్ళు నచ్చుతాడు. ఎవడు బ్యాచ్చాడికి పెట్టుకొని ఓ సంఘం, సహవాసం, కట్టుబాటు, మంచి చెడ్డ పుణ్యం ఎడితే ఏమన్నా దరికొస్తుంది. తీర్థం తీర్థమే, ప్రసాదం ప్రసాదం, ఏది కలిసి వస్తలేదు. ఎటుపోతుంది పుణ్యం అసలా? విషయం అర్థమైన వాళ్ళు ఎవరన్నా స్తోత్రం చెప్పండి. ఎలాగో అడుగుతాడు కదా అని దాచుకుంటున్నారు స్తోత్రాలు మీరు. నాకేం సిగ్గే లేదండి దేవునికి స్తోత్రం చెప్పాలంటే. నేను సిగ్గుపడతాను అసలు కొంచెం కూడా సిగ్గుపడను. ఈ మొక్క చర్చిలో కాదు, రోడ్డు మీదకి వెళ్ళి అడుగుంటే రోడ్డు మీద వెళ్ళి కొడుకు అడుగుతాను. నాకు ఏం బాధలే. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా ఆలకిస్తున్నారు ఈ మాటలు. నా దేవుని రోషాల గురించి ఒక మాట చెప్తున్నాను మీకు. నీవు బాధను అనుభవించిన ఏండ్ల కొలది నిన్ను సంతోషపరచగలిగే సత్తా ఉన్న శక్తి గల దేవుడు నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. మరొక కోణం కూడా మీకు చెప్పాలి. 23వ కీర్తన ఎంతమంది కంటవచ్చు? చూస్తున్నారంటేనే మనకి ఎంత బాగా వచ్చో తెలిసిపోతుంది కదా. చిచ్చి అమ్మ తీసేస్తుంది ఇంకమ్మోయ్ నీకు గొడవ అమ్మండి పోను. చిచ్చి సండేసుకుని పిల్లలు ఇవరా
ఏమంటే మీ అందరికి 23 ఎత్తనొచ్చా? పరువు తీసేస్తారు కంపెనీస్ కదా. సండే స్కూల్ పిల్లలకు వచ్చని చెప్పేసి అని మీరే కొట్టేశారు అనుకోండి, ఇక అసలు పరువు నాశనం అయిపోద్ది. ఆమేన్. అందులో యెహోవా నా కాపరి, నాకు లేమి అంటే కొరత, కరువు, లోటు, నష్టం, ఆ ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకని చెప్పండి? ఎందుకని? ఆయన మనకు అంటే ఆయన కాపరిత్వములో, ఆయన నడిపింపులో ఏ కొరత? ముందుకెళ్తే పచ్చిక బయళ్ళలో, ఇంకా ముందుకెళ్తే శాంతి జలములలో, ఇంకా ముందుకెళ్తే నీతి మార్గములో, అంత ఆనంద డోలికలలో హాయిగా తేలియాడే మధురానుభూతుల స్మృతులే బేభత్సమే. కానీ దాని తర్వాత గాఢాంధకారపులో ఉందిగా రక్తమే. ఆ పచ్చిక బయళ్ళలో విశ్రమింతును అన్నప్పుడు మరేమనుకున్నావు? యేసయ్య నా కాపరి, శాంత జలాల శాంత, అవును నా కాపరి, నిత్య మార్గములో. ఓ మంచి గట్టిగా ఉంది ఉద్యమం. గాఢాంధకారపు లోయలో పడగానే ఎందుకు ఇలా చేశావు, అయ్యో మొత్తం రాగమే మారిపోయింది కదరా. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, గాఢాంధకారపు లోయలో పడితే దేవుని కాపరిత్వము కోల్పోయినట్టేనా? దేవుడు మన చెయ్యి వదిలేసిన? ఆయన కాపరిత్వములో నడిపింపులంచు పచ్చక బయలున్నాయి. ఆయన చెయ్యి వదిలేసేకెట్ట అయిపోయింది బతుకు అనుకుందామా? గాఢాంధకారపు లోయ కూడా ఆయన నడిపింపులో ఒక భాగమే. హల్లెలూయా. రాత్రి ఎక్కడో యానములో బయలుదేరి కైకిలు వచ్చిన మొత్తం బ్రహ్మాండంగా సాగింది ప్రయాణం. ఒక 3 కిలోమీటర్లు మాత్రం నాయన. ఎందుకయ్యా యేసయ్యా అనాల్సి వచ్చింది. ఒక 3 కిలోమీటర్లు, అమ్మ బాబోయ్. ఇప్పుడు ఆ 3 కిలోమీటర్లు అరివీర ఘోర భయంకర దుర్మార్గ నిష్ఠూర దాష్టిక పపిష్టి రోడ్లో వచ్చినందుకు నేను దారి తప్పినట్ట? మాట్లాడతలేదు మీరు? నేను దారి తప్పినట్ట? రూట్ మార్చినట్ట? మధ్య మధ్యలో ఒకసారి రూట్ అలా ఉంటుంది, మనం ఏం చేస్తాం? ప్రయాణం మానేసుకుంటాం ఏంటి? ఏమంటలేదు మీరు? ఈ కాపరి నడిపింపులోనే పసిక బయళ్ళు, శాంత జలములు, నీతి మార్గములలో ఉన్నట్లుగానే గాఢాంధకారపు లోయ కూడా ఒక్కసారి ఎవరికైనా వచ్చుద్ది. ఏటెళ్ళ కాలం ఉండదు, వస్తుంది పక్క. ఆ మూలంకలు ఉంటాక మాకేం పని? దాటి వచ్చేసాం, ఏసు రక్తమే, అక్కడెందుకుంటాం? అలాగే గాఢాంధకారపు లోయలో కూడా మనం ఉన్నాం, దాని గుండా ప్రయాణం చేస్తాం. ఆ కాసేపటికే నా చెయ్యి వదిలిపెట్టేసేవా ప్రభా, ఏ పాపము నాలో ఉంది నాయన, ఇంతలోనే ఇంత మార్పా తండ్రి, నీ ప్రేమ కూడా హద్దులుంటాయా? నీ పాపిష్టి పాటలు మానేస్తే మనం బాగుపడతాం. మీరు ఎప్పుడైనా విశాఖపట్నం వైపు అరకు వ్యాలీ వెళ్ళారా? సరే, అలా ఎందుకు ఎక్కడెక్కడో దాన్ని ఆంధ్ర కాశ్మీర్ అంటారండి బాబు. మీరు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి డబ్బులు తగలేసుకొని ఎక్కలేసి రెండోసారట్టు ఏమైనా ఇరుకు ఇబ్బంది వస్తే సిటీకి రైల్వే స్టేషన్ దగ్గరలో మా చర్చి ఉంది, నువ్వు పోటు పడుకొని వెళ్తారు కానీ నా ఇబ్బంది ఏముండదు. చెప్తున్న మాట అది. రైల్లో వెళ్తేనే మసా, కారులో ఉన్న వాళ్ళు కూడా డ్రైవర్కి కారు ఇచ్చి మీరు అరకులోకి రండి, అక్కడ ఎక్కుతాం కారు అని వీళ్ళు ట్రైన్ ఎక్కుతారు. ఇక్కడ ఆ మజా ఏంటంటే దాదాపు 28 సొరంగాల్లోంచి వెళ్తుంది. కొండలు తొలిచి కొండ లోపలించి వెళ్తాయి. ఇది కొండ అనుకోండి, ఈ కొండలోంచి బయటకు వచ్చేది. ఈ కొండ దాటే లోపు గాఢాంధకారం అంటే ఎట్టుండిద్ది అనిపిస్తుంది మనకి, అంత చీకటి. ఒక్కసారిగా పెద్ద పెద్ద అరుపులు, కేకలు హోరెత్తిపోతే ట్రైన్లో అవతల దాటగానే అందరు ప్రశాంతంగా ఉంటుంది. గాఢాంధకారపు లోయ ప్రయాణం మధ్యలో వచ్చే ఒక చిన్న సొరంగం లాంటిది, ఎక్లాసం రోడ్డు మధ్యలో వచ్చే చిన్న గుంత లాంటిది అంతే. అది మన చివరి మధ్యలో కాదు, అక్కడితో ఆగదు బండి, దాటి అవతలకి వెళ్తాం. దాటితే నీ గిన్నె నిండా పురుల అభిషేకం అవతలే ఉంటది, శత్రువు ఎదుట భోజనం అవతే ఉంటది, కృపాక్షేమములు వెంబడ వచ్చేది అవతలే ఉంటది. లేదు లేదు లేదు, నాకు పచ్చిక బయళ్ళే కావాలి, శాంత జలములే కావాలి, నీతి మార్గములు కావాలంటే ఈ పచ్చిక ఈ నీళ్ళే, అవతల ఇంకేముండదు. సండే స్కూల్ బ్యాచ్కి ఇదే కావాలి. ఎంతసేపు నీ ఆశీర్వాదమే ఆశీర్వాదమే
ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాద శరణమంతా ఒక పదంతో రాత్రం మీరు కూడా పాటలు రాశారు కదా, అటు రాసావు నాయన. ఏమి టాలెంట్ రా నాయన కదా. ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదం, మేలులు మేలులు మేలులు, దీవెనలు దీవెనలు దీవెనలు. ఒక మహిమ కలిగిన ఉపదేశం, 2 గంటల కన్నీటి సేవ పరిచర్య ఉపదేశం సాగితే ఒక చోట ఒక ఆయన మంచి ప్రార్థనాత్మక దైవజనుడు అంటే ఆయనకి ఇచ్చాం. ఆ వాక్యం తర్వాత ప్రార్థన చేయమని ఇస్తే, ప్రభు అని దాసుల వాళ్ళకు స్తోత్రం, ఆశీర్దించు 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 వేసిన మడుచున్నావు తను రామేనాడు. దేవుడురా, ఇంత పెద్ద ప్రార్థనాత్మ అన్నారు, సేవ అన్నారు, ఇదేంటి ఆశ్రదించు 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 వేసిన మడుచున్నాము తండ్రి రామేనంటే నా ప్రాణం చచ్చిపోయి మళ్ళీ మైక్ ఎందుకని దయచేసి ప్రకటించబడ్డ వాక్యానుసారంగా మరొకరెవరన్నా ప్రార్థించమని కోరాను. అది ఎవడో కుక్క బొమ్మ వేసి కింద కుక్క అని రాశాడంట. ఎందుకని? అది ఆనవాళ్ళు దొరకలేదు కుక్కని, అంత బాగా గీసాడాడు. కొంతమంది గార్డెన్, నో నో ఐ డోంట్ వాంట్ ఆల్ ద darkness of the valleys, no way, all the blessings in my life, there shall be showers of the blessings, let the heaven be open for me. ఓహో, ఇదే చదువుతాడు ఇటు పద్దాక. నీకు యువతల గడ్డేరా పచ్చికే ఉంటుంది, దాడితే శత్రు ఎదుటి భోజనం, గిన్నె నిండా నూనె అభిషేకం, కృపాక్షేమలన్న అవతలు ఉన్నాయి. అవతలకి ఎలా అంటే చిన్న స్వరంగం దాటాల, చిన్న గాఢాంధికారం దాటాలి. ఈ లోపే నువ్వు మొహం ఎత్తి పెట్టేసి ఏమనండి మరి ఎందుకో ఆ మధ్యలో కొత్తలో కొంచెం మురిపించాడుగానండి, ఈ మధ్య పెద్దగా ఏం పట్టించుకుంటా లేదండి. పట్టుకొని లాక్కెళ్తుంటేనే మధ్యలో వచ్చింది అది, అమ్మాయింగా పట్టించుకోవట్లేదంటావేంటి? నా ప్రయాణములో ఇదొక భాగం. కష్టములు, శ్రమలు, నష్టములు, నిందలు, అవమానములు, అవహేళనలు నా చివరి మజిలి కాదు, మధ్యలో వస్తుంది. దాని పక్కన యువతలు ఎంత ఉందో అంత బేభత్సం ఉంటుంది. గట్టిగా ఆమెను అనలేకపోతే కాదు కాదు నేనేం ఉపకారం చేయగలను చెప్పండి. మీరు ఏకీపిస్తే నమ్మితే ఆమెనంటే ఆయన కదా శాంక్షన్ చేసేది. నేను అడిగితేనో చెప్పమంటేనో తప్పదే బాగోదనిగా నువ్వు గిట్టించేస్తా కావదే ఇక్కడ. మారు మనస్సు పొందకుండా చేరారు పరలోకము, మారు మనస్సు లేకను మార్చలేరు ప్రజలను. ఎవరికి చెప్పారు ఈ మాట? అన్యులుగా. క్రైస్తవులారా క్రైస్తవులారా క్రీస్తు బోలి నడువరాదేలా, ప్రభు లెక్క అడుగునని ఎరుంగరా. క్రైస్తవులారా, ఈ పాట తెలిసిన వారెవరు సంఘంలో ఉన్నట్టు లేరు.